నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. జై శ్రీ గణేష. మన ఖైరతాబాద్ బడాగంజ్ దగ్గరికి అయితే వచ్చేసిన 30 ఆగస్ట్ మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇప్పుడు టైం 9 o'clock. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 8 days మాత్రమే ఉంది. సో నిన్న మన స్వామివారికి ధోతికి సంబంధించిన రెడ్ కలర్ అయితే వేసారు కదా. పెయింటర్స్ కాకినాడ టీం భీమేష్ అన్న వాళ్ళు ఏమంటున్నారంటే, సో భీమేష్ అన్న టీం అయితే 15 సంవత్సరాల నుంచి మన గణేశునికి సో పెయింటింగ్ అనేది చేస్తున్నారు. సో 15 సంవత్సరాల నుంచి మన బడా గణేశునికి సో ఫస్ట్ టైం రెడ్ కలర్ ధోతి అయితే వేస్తున్నాం. సో మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ కొంచెం డిఫరెంట్ లుక్ అయితే రాబోతుంది ఈసారి గణేశునికి అయితే అని అన్నవాళ్ళు అయితే అంటున్నారు. అండ్ నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈసారి మన గణేశునికి రెడ్ కలర్ ధోతి ఎట్లా అనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ మన శ్రీనివాస కళ్యాణం సంబంధించిన విగ్రహాలు మొత్తం రెడీ అయిపోయినాయి. అండ్ శివపార్వతుల కళ్యాణం సంబంధించిన విగ్రహాలు కూడా మొత్తం రెడీ అయిపోయింది. అండ్ శివపార్వతుల కళ్యాణ మండపంలో డెకరేషన్ సంబంధించిన క్లాత్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా మొత్తం అయితే డీటెయిల్గా అన్ని అప్డేట్స్ అయితే చూద్దాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడరి, అసలు స్కిప్ చేయకండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చలో మొత్తం అప్డేట్స్ అయితే చూసేద్దాం. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. అండ్ జై శ్రీ గణేష్ అనే కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి. చూస్తున్నారు కదా, స్వామివారికి మొత్తం బాడీ కలర్ అయితే అయిపోయింది. అండ్ కండువా బ్లూ కలర్ అండ్ ధోతి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్. అండ్ జ్యువెలరీకి సంబంధించిన గోల్డ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. స్వామివారి కిరీటాల దగ్గర నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. అండ్ పైనుంచి జూమ్ చేసి అయితే మొత్తం చూద్దాం. అండ్ పాములకైతే మొత్తం పెయింటింగ్ అయిపోయింది చూడండి. సో పాము కళ్ళు కూడా మనకు క్లియర్గా కనబడుతున్నాయి. సో పాము కళ్ళు, మూతులు అండ్ పాముకు సంబంధించిన చర్మం సో చాలా క్లియర్గా అయితే చేశారు. 7 పడగల చేసినావు పాము. అండ్ ఇంకా లేటెస్ట్ అప్డేట్ చూసుకుంటే మనకు స్వామివారి కిరీటానికి అయితే గోల్డ్ కలర్ వేసి చూడండి. సో గోల్డ్ కలర్ కిరీటం అయితే చాలా బాగా కనబడుతుంది స్వామివారిది. అండ్ ఇక్కడ శివయ్యకు సో హెయిర్ కలర్ వేసాడు తలపైన. అండ్ పాము ఉంది, నాగుపాముకి ఇంకా పెయింట్ చేయలేదు. అండ్ చందమామ అండ్ గంగమ్మ తల్లి కూడా ఉంది శివయ్య తలపైన. అండ్ ఇక్కడ విష్ణుమూర్తి స్వామి కిరీటానికి అయితే గోల్డ్ వేసారు. అండ్ బ్రహ్మదేవుడు స్వామి కిరీటానికి అయితే ఇప్పుడు గోల్డ్ కలర్ వేస్తున్నారు చూడండి. సో పైన వర్క్ చేస్తున్నారు మన పెయింటర్స్. అండ్ ఇక్కడ అమ్మవార్లకు కూడా ఇంకా గోల్డ్ కలర్ అయితే వేయలేదు. బ్రహ్మదేవుడికి సో కిరీటానికి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అమ్మవార్ల కిరీటాలకు కూడా గోల్డ్ కలర్ అనేది చేస్తారు. అండ్ స్వామివారి బాడీలో ఎక్కడెక్కడైతే ఎల్లో కలర్ ఉందో ఆ ప్లేస్లో మొత్తం గోల్డ్ కలర్ వస్తుంది. అండ్ ఇక్కడ స్వామివారి చేతిలో ఆయుధాలు ఉన్నాయి కదా, సో ఆయుధాలకు కూడా మొత్తం అయితే ఇప్పుడు పెయింటింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లవర్కి అయితే పింక్ కలర్ వేస్తారు. అండ్ మిగతా ఆయుధాలకు కూడా అన్ని కలర్స్ అయితే వేస్తారు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ చేతిలో కూడా అన్ని ఆయుధాలు వేస్తారు. అండ్ ఇక్కడ ఫ్లవర్ కూడా పింక్ కలర్ వేసారు చూడండి. అండ్ ఇక్కడ అభయస్థానికి సో ఆశీర్వించే చేతికి క్రాక్ వచ్చినట్టుంది, మట్టి పెట్టారు. మళ్ళీ దానిపైన పెయింటింగ్ చేస్తారు. అండ్ స్వామివారి కండువా బ్లూ కలర్ వచ్చింది భుజాల పైన చూడండి. సో రైట్ సైడ్ భుజం పైన అండ్ లెఫ్ట్ సైడ్ భుజం పైన. అండ్ ఇంకా లడ్డు కూడా పెయింటింగ్ చేయలేదు. సో ఆభరణాలు అండ్ ఆయుధాలకు మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత సో లడ్డు కూడా పెయింటింగ్ చేస్తారు. అండ్ స్వామివారి ధోతి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ స్వామివారి వడ్డానం కూడా ఇంకా గోల్డ్ కలర్ వస్తుంది. అండ్ దాని లోపల డైమండ్స్ సంబంధించిన రెడ్, గ్రీను ఇంకా కొన్ని కలర్స్ సిల్వర్ కలర్ అనుకుంటా. సో ఇన్ని కలర్స్ అయితే యాడ్ చేస్తారు. సో ఫైనల్గా చూడాలి ఏమేమి చేస్తారు. ఇప్పుడు బాలరామునికి అయితే బ్లాక్ కలర్ వేస్తున్నారు. అండ్ రాహు కేతు కూడా చేస్తుండొచ్చు మేబీ. బాలరాముని విగ్రహం అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాహు కేతు విగ్రహం కూడా పెయింటింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకు శివపార్వతుల కళ్యాణం మండపంలో మనకు క్లాత్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి. సో డెకరేషన్ సంబంధించిన క్లాత్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా దగ్గరకు డీటెయిల్గా అయితే చూద్దాం. పనులు అయితే చాలా ఫాస్ట్గానే చేస్తున్నారు. ఇంకా మన ఫెస్టివల్ 8 days ఉంది. సో పండుగకు 2 రోజులు ముందు పెట్టుకున్న ఇంకా 6 రోజులు టైం ఉంది మన వాళ్ళకు. ఇంకా వీళ్ళు 3 రోజులలో ఖతం చేస్తామని భీమేష్ అన్న టీం అయితే చెప్తున్నారు. చూడాలి. ఇంకా ఆల్మోస్ట్ మనకు శ్రీనివాస కళ్యాణ మండపం అయిపోయింది. అండ్ శివపార్వతుల కళ్యాణ మండపం అయిపోయింది. అండ్ రాహు కేతు అండ్ బాలరాముని విగ్రహం కూడా ఈరోజు ఫినిషింగ్ అయిపోతుండొచ్చు. ఇంకా పైనుంచి కూడా అన్ని ఫినిషింగ్ వర్క్స్ కూడా చేసి కూడా వస్తున్నారు మనలు. అండ్ నాకు తెలిసి సో మన ఖైరతాబాద్ బడా గణేశునికి ఈసారి వర్క్స్ అండ్ ఇక్కడ మట్టి కళాకారులు 22 రోజుల మట్టి పనులు చేశారు. అండ్ ఇంకా పెయింటర్స్ చూడాలి ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తారో. సో వీళ్ళు కూడా చాలా స్పీడ్గానే వర్క్ చేస్తున్నారు పెయింటర్స్ కూడా. సో మన ఖైరతాబాద్ బడా గణేశుని చరిత్రలోనే ఇంత ఫాస్ట్గా వర్క్స్ జరగడం అనేది సో ఇది నిజంగా గ్రేట్. అండ్ ఇది కూడా పెద్ద గణేశుడు మళ్ళీ. సో 70 అడుగుల మట్టి గణేశుడు. సో మామూలు విషయం కాదు ఇంత ఫాస్ట్గా వర్క్స్ చేయడం అనేది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో దర్బార్కి సంబంధించిన ముంగడ డిజైనింగ్ అయితే చేశారు. నిన్న ఈవినింగ్ అప్డేట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ సార్ పెన్సిల్ తోటి చాక్ పీస్ తోటి మొత్తం డిజైనింగ్ అది డ్రా చేస్తేనే. బట్ ఈరోజు మనం మార్నింగ్ అప్డేట్ వచ్చేసరికి పెయింటింగ్ అయితే చేసి చూడండి. అండ్ ముంగడ సో ఇక్కడ కూడా మొత్తం అయిపోయింది చూడండి. సో ఇక్కడ పెయింటింగ్ రావాలి. ఇక్కడ స్కెచ్ గీసుకున్నారు పెన్సిల్ తోటి.
వాళ్ళు పెన్సిల్ యూజ్ చేస్తున్నారు, చాక్ పీసెస్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళ ఆర్ట్కు సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉన్నది చూడండి మీరు, ఇక్కడ ఉన్నది. సో వాళ్ళైతే వర్క్ చేసుకుంటున్నారు. సో ఆర్ట్కు సంబంధించిన వర్క్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకా పెయింటింగ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రైట్, ఇక్కడ చూసుకోండి. అన్న అయితే ఇక్కడ పెయింట్ కలుపుకుంటున్నాడు, ఇలా చూడండి. అండ్ ఇప్పుడు మనం విగ్రహాలు మొత్తం రెడీ అయిపోయినాయి కాబట్టి డీటెయిల్గా సో అన్ని విగ్రహాలకు ఏమేమి ఫినిషింగ్ వర్క్ చేసినారు ఎట్లుందనే డీటెయిల్గా అయితే చూద్దాం. ఫస్ట్ మనం పద్మావతి అమ్మవారిని చూద్దాం. సో ఫైనల్గా లుక్ ఎట్లా ఉన్నారు అమ్మవారి అనేది. సో అమ్మవారి కిరీటానికి అయితే సో డైమండ్కి సంబంధించిన కలర్స్ వేసి చూడండి, రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఇక్కడ సిల్వర్ కలర్. సో 3 కలర్స్ అయితే వచ్చినాయి అమ్మవారి కిరీటానికి. సో అమ్మవారి హెయిర్కి సంబంధించిన బ్లాక్ కలర్ వేసారు అండ్ ఐబ్రోస్ కానీ కళ్ళు కానీ అండ్ ముక్కు పుడక అండ్ అమ్మవారికి లిప్స్ కలరు అండ్ ఇక్కడ కమ్మలు, సో జుమ్కాలు అంటారు, సో కమ్మలు అండ్ బొట్టు. సో ఇట్లా అమ్మవారికి అయితే డీటెయిల్గా అయితే చేసారు. అండ్ అమ్మవారి బాడీలో ఆభరణాలకు సంబంధించిన గోల్డ్ కలర్ కూడా వేసేటువంటి అండ్ అమ్మవారి చేతికి రింగ్స్ అండ్ బ్యాంగిల్స్. సో అమ్మవారి వడ్డానం అండ్ శారీ కూడా చూసుకోవచ్చు మీరు, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. అండ్ శారీ బార్డర్ కూడా సో ఇట్లా బార్డర్కి వచ్చేసి మనకు గోల్డ్ కలర్ వచ్చింది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ ఇక్కడ అమ్మవారి చేతిలో ఫ్లవర్, సో ఫ్లవర్కి సంబంధించిన ఫినిషింగ్ అండ్ మెహందీ కూడా పెట్టి చూడండి అమ్మవారికి. సో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా అమ్మవారికి మెహందీ పెడతారు, నెయిల్ పాలిషింగ్ ఉంటుందని. అండ్ శారీ కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఫ్లవర్ డిజైన్ అనేది చేసారు అమ్మవారి శారీకి. అండ్ కింద అమ్మవారి పాదాలు చూసుకోవచ్చు, నెయిల్ పాలిష్ చేసినారు, మెట్టలు అండ్ పట్టీలు. అండ్ శారీ బార్డర్ కూడా చూసుకోవచ్చు, గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్, ఇలా చూసారు కదా. అండ్ అమ్మవారి చేతిలో మాల కూడా ఉంది, సో మాలకు సంబంధించిన కలర్ కూడా చేసి. ఇప్పుడు మనం ఆకాశరాజు విగ్రహాన్ని అయితే చూస్తున్నాం. ఆకాశరాజు విగ్రహానికి సంబంధించిన డైమండ్స్ కలర్ అయితే వేసారు. అండ్ ఫేస్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి, ఐబ్రోస్ అండ్ కళ్ళు అండ్ బొట్టు వచ్చింది గోవిందనామం అండ్ లిప్స్ కలర్ అండ్ ఇక్కడ జుమ్కాలు అండ్ గడ్డం కలర్ ఆభరణాలు. అండ్ చేతులకు కూడా మెహందీ పెట్టి చూడండి, చేతులకు మెహందీ అండ్ కడియాలు. సో చేతులకు కడియాలు అండ్ మెహందీ కూడా పెట్టారు అండ్ బొడ్డానం అండ్ రెడ్ అండ్ ఎల్లో కలర్ ధోతి కాంబినేషన్ చూడండి. సో ధోతి కూడా పైన ఎల్లో బార్డర్ ఇచ్చారు, ఎల్లో కలర్ ధోతికి పైన రెడ్ అండ్ గ్రీన్, సో గోల్డ్ కాంబినేషన్ చూసుకోవచ్చు. అండ్ కింద పాదాలు నెయిల్ పాలిష్ పెట్టారు అండ్ పట్టీలు. అండ్ ఇక్కడ ధోతికి కూడా మనకు గోల్డ్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. ఆకాశరాజు విగ్రహం కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్ మన విష్ణుమూర్తి స్వామి విగ్రహాన్ని చూద్దాం. సో మన విష్ణుమూర్తి స్వామి ఫేస్ చూడండి ఎంత మంచిగా ఉన్నదో. సో ఐబ్రోస్ అండ్ కళ్ళు అండ్ గోవిందనామాలు బొట్టు అండ్ కిరీటానికి సంబంధించిన డైమండ్ వర్క్ అండ్ జుమ్కాలు ఆభరణాలు అండ్ ఇక్కడ మెహందీ పెట్టి చూడండి, నెయిల్ పాలిష్ అండ్ మెహందీ అండ్ కడియాలు అండ్ శంకు చక్రం అండ్ ఇక్కడ కూడా మెహందీ పెట్టిరు, విష్ణు చక్రం ఇక్కడ కూడా మెహందీ ఉంది. స్వామివారి రెడ్ కలర్ కండువ, గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ధోతి, స్వామివారి కింద పట్టీలు అండ్ ధోతికి బార్డర్ గోల్డ్ అండ్ గ్రీన్ రెడ్. స్వామివారి పాదాలకు మెహందీ పెట్టారు, స్వామివారి పాదాలకు నెయిల్ పాలిష్ పెట్టారు. విష్ణుమూర్తి స్వామికి అండ్ ఆకాశరాజుకు జంజం కూడా పెట్టారు చూడండి. ఈ విగ్రహాలు మొత్తము మనకు ఫైనల్ ఫినిషింగ్ చూడండి. సో చాలా బాగా వచ్చినాయి. సో పెయింటింగ్లో మనకు మంచిగా కనబడుతుంది చూడడానికి. సో ఈ విగ్రహాలు ఇంత అద్భుతంగా మనకు ఫైనల్ అవుట్పుట్ రావడానికి కారణం సో మన మట్టి కళాకారులు జోగారావు సార్. సో వాళ్ళు వర్క్ చేసిన తర్వాత మన పెయింటర్స్ కూడా అద్భుతంగా పెయింటింగ్ చేసి మంచిగా అయితే మనకు దేవుళ్ళు దర్శనం ఇష్టట్టయితే చేసారు. అండ్ ఈ కాన్సెప్ట్ తెలుసు కదా మీకు, లోక కళ్యాణం కాన్సెప్టు. పద్మావతి అమ్మవారికి అండ్ విష్ణుమూర్తి స్వామికి కళ్యాణం జరుగుతుంది అండ్ ఆకాశరాజు కన్యాదానం చేస్తున్నాడు. అండ్ ఆకాశరాజు వచ్చేసి పద్మావతి అమ్మవారి తండ్రి. అండ్ వీళ్ళ కళ్యాణానికి వచ్చిన అతిథులు కూడా ఉన్నారు చూడండి, అమ్మవార్లు ఉన్నారు. పెళ్ళికి వచ్చిన అతిథులు సరస్వతి మాత అండ్ పార్వతమ్మ. అండ్ ఇక్కడ ఒక చెలికత్త అండ్ లోపల అరటి తోరణాలు, లోపల కళ్యాణ మండపానికి సంబంధించిన ఫ్లవర్ డెకరేషన్ కానీ సో దర్బార్ సెటప్ కానీ సో మంచిగా చేశారు. అండ్ ఇక్కడ పెళ్ళికి వచ్చిన అతిథులు బ్రహ్మదేవుడు, శివయ్య అండ్ నారదముని. అండ్ ఇక్కడ ఒక చెలికత్త ఉంది. సో చెలికత్త చేతిలో పువ్వులు ఏదో ఉండనైతే ఉన్నాయి ఆమె చేతిలో. ఫస్ట్ వీళ్ళు మకర తోరణానికి బ్లాక్ కలర్ వేస్తున్నారు చూడండి. సో మనకు అయోధ్యలో బాలరాముని విగ్రహం ఎట్లయితే ఉంటుందో సేమ్ అదేవిధంగా సో రెడీ చేస్తున్నారు. సో బాలరాముని ఫేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎట్లుందో కామెంట్ చేయండి. యాక్చువల్లీ సో ఇక్కడ ఎల్లో కలర్ వేసారు కిరీటానికి, ఎక్కడెక్కడైతే ఎల్లో వస్తుందో అక్కడ గోల్డ్ వస్తుంది కదా. సో మళ్ళీ వీళ్ళు కరెక్షన్ చేసుకొని సో మొత్తం కంప్లీట్గా బ్లాక్ కలర్ వేద్దామని సో మళ్ళీ కమిటీ వాళ్ళు అండ్ శిల్పి రాజేందర్ సార్
డిస్కస్ చేసిన తర్వాత బ్లాక్ కలర్ వేయాలని ఫిక్స్ అయిపోయినారు. ఇక చూడండి. సో మొత్తం వెనకాల మకర తోరణానికి అయితే బ్లాక్ కలర్ వేసినారు. సో మకర తోరణం అయిపోయిన తర్వాత సో స్వామివారి బాడీకి అయితే బ్లాక్ కలర్ పెయింటింగ్ స్టార్ట్ చేస్తారు. అండ్ మన స్వామివారి ధోతి అయితే నిన్న మనం చూసేసినాం చూడండి. సో రెడ్ కలర్ ధోతి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మూషిక వాహనానికి ఇంకా పెయింట్ చేయలేదు. అండ్ రాహు కేతు విగ్రహాలు కూడా చేయలేదు. అండ్ ఈరోజు ఈవినింగ్ లోపు ఈ విగ్రహాలు కూడా మొత్తం బాడీ కలర్ చేసేస్తారు. శుభభారతుల కళ్యాణం మండపంలో కూడా సో మనకు పెయింటింగ్ వర్క్స్ అనేది ఆల్మోస్ట్ సో దగ్గర పడ్డాయి చూడండి. సో దర్బార్ డిజైనింగ్ ముంగట అయితే మొత్తం అయిపోయింది. సో కంప్లీట్గా దర్బార్ డిజైనింగ్ అయిపోయింది ముంగట. ఈ దర్బార్లో మనకు శివయ్యకు పార్వతమ్మకు కళ్యాణం జరుగుతున్నది. అండ్ విష్ణుమూర్తి స్వామి కన్యాదానం చేస్తున్నాడు. అండ్ వీళ్ళ పెళ్ళికి వచ్చిన అతిథులు కూడా ఉన్నారు చూడండి. బ్రహ్మదేవుడు అండ్ నారదముని అండ్ హిమవంతుడు. సో హిమవంతుడు వచ్చేసి పార్వతమ్మ తండ్రి. అండ్ ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు చూడండి, లక్ష్మీదేవి అండ్ సరస్వతి మాత. సో లోపల ఆర్ట్ వర్క్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. అండ్ దర్బార్కి సంబంధించిన లోపల ఫ్లవర్ డెకరేషన్ కూడా మొత్తం అయితే చేసేసినారు. అండ్ ఇక్కడ పార్వతమ్మ శారీకి అయితే సో ఫ్లవర్ డిజైనింగ్ చేస్తున్నారు. సో పద్మావతి అమ్మవారి శారీకి ఎట్లయితే చేసినారో పైన సేమ్ అదే విధంగా చేస్తున్నారు. సో కింద అమ్మవారి పాదాలకు నెయిల్ పాలిష్ చేసారు. అండ్ మెట్టలకు గోల్డ్ కలర్ అండ్ పట్టీలకు గోల్డ్ కలర్. అండ్ అమ్మవారి శారీ రెడ్ కలర్లో ఉంది. సో రెడ్ అండ్ బ్లౌజ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ బార్డర్ కూడా చూసుకోవచ్చు మీరు, అంచు చీర అంచు. సో అంచుకు గోల్డ్ అండ్ గ్రీన్. అండ్ అమ్మవారి వడ్డానం. అండ్ ఇక్కడ అమ్మవారి చేతులకు రింగ్స్. సో రింగ్స్ కూడా మధ్యలో డైమండ్స్ వస్తాయి, గ్రీన్ రెడ్ అట్లా పెడతారు. అమ్మవారి బ్యాంగిల్స్ చూసుకోవచ్చు, గ్రీన్ కలర్ బ్లౌజ్. సో చేతిలో మాల కలర్ కూడా చేసారు. అండ్ అమ్మవారి ఆభరణాలు అండ్ ఫేస్ కూడా సో చాలా క్లియర్గా అయితే చేసారు చూడండి. సో ఫేస్కి సంబంధించిన హై పెయింటింగ్ కానీ ముక్కు పుడక కానీ అమ్మవారి లిప్స్ కలర్ అండ్ జుమ్కాలు. సో ఇంకా కిరీటానికి గోల్డ్ అయితే వేసేసారు. డైమండ్ వర్క్ చేయాలి. సో ఇక్కడ విష్ణుమూర్తి స్వామి కిరీటానికి చేసారు చూడండి ఇక్కడ. సో డైమండ్ వర్క్. సో ఇట్లా అమ్మవారి కిరీటాన్ని కూడా డైమండ్ వర్క్ చేయాలి, చేస్తున్నారు మనోళ్ళు పెయింటర్స్. అండ్ ఇక్కడ విష్ణుమూర్తి స్వామికి చేస్తున్నారు చూడండి ఆభరణాలకు అక్కడక్కడ గ్రీన్ రెడ్ పెడుతున్నారు చూడండి. అండ్ బ్లూ కూడా యాడ్ చేస్తున్నారు. అండ్ శివయ్య పాదాలు కూడా చూడండి. సో హరహర మహాదేవ శంభో శంకర్ అని కామన్ చేయండి, ఓం నమ శివాయని కూడా కామన్ చేయండి. అండ్ శివయ్య పాదాలు అండ్ నెయిల్ పాలిష్ చేసారు అండ్ పట్టీలు. అండ్ శివయ్య ధోతికి బార్డర్ గోల్డ్ అండ్ గ్రీన్ బార్డర్ వచ్చింది. పింక్ శివయ్య ధోతి పింక్ కలర్ ఉంది. అండ్ పులి చర్మం అండ్ చిన్న పులి కూడా ఉంది చూడండి. అండ్ శివయ్య కండువ గ్రీన్ కలర్లో ఉంది. అండ్ శివయ్య కూడా మొత్తం నెయిల్ పాలిష్ చేసింది చూడండి చేతులకి. అండ్ మెహందీ కూడా పెట్టారు. సో శివయ్య బాడీలో రుద్రాక్షలు అండ్ పాము కూడా ఫైనల్ కలరింగ్ చేసి చూడండి. సో పాముకు సంబంధించిన కలరింగ్. అండ్ శివయ్య లిప్స్ కలరు అండ్ శివయ్యకు జుంకాలు అండ్ శివయ్యకు హై పెయింటింగ్ అయిపోయింది చూడండి. సో 3 నామాలు అండ్ శివయ్యకు హై పెయింటింగ్ అయిపోయింది చూడండి. సో 3వ కన్ను నుదుట స్వామివారికి. అండ్ చిన్న బొట్టు కూడా పెట్టారు. హెయిర్ కలర్ వచ్చింది. అండ్ హెయిర్ పైన గంగమ్మ అండ్ చందమామ. సో మంచి ఫైనల్ లుక్లో అయితే మన శివయ్య అయితే మంచిగా కనబడుతున్నాడు. విష్ణుమూర్తి స్వామి కూడా సో వర్క్ చేస్తున్నారు. మనకు పెయింటర్ అడ్డం ఉన్నాడు. సో మళ్ళీ ఈవినింగ్ అప్డేట్ అయితే చూద్దాం. సో హై పెయింటింగ్ అయిపోయింది. అండ్ 3 నామాల గోవిందనామం బొట్టు పెట్టారు. ఆభరణాలు పింక్ కలర్ కండువ అండ్ ధోతి వచ్చేసి గ్రీన్ అండ్ కాంబినేషన్, గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్. పాదాలకు కూడా పట్టీలు నెయిల్ పాలిష్ చేసి చూడండి మన విష్ణుమూర్తి స్వామికి. సో వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళని మనం డిస్టర్బ్ చేయొద్దు. సో మళ్ళీ మనం ఈవినింగ్ అప్డేట్లో మళ్ళీ డీటెయిల్గా అయితే చూద్దాం. ఇలా చూసారు కదా మనకు శుభభారతుల కళ్యాణ మండపంలో కూడా అప్డేట్స్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినాం. సో మొత్తం చెట్లు అయితే కొడుతున్నారు చూడండి. ఇక్కడ మొత్తం వెహికల్స్ ఆగిపోయినాయి. సో మొత్తం చెట్లు అయితే అడ్డంగా ఉన్న చెట్లు మొత్తం కొట్టేస్తున్నారు. ఇక్కడ ఈ షెడ్ తెలుసు కదా, ప్రసాదం షెడ్ ఇది. సో ఈ షెడ్లో మనకు వచ్చిన భక్తులకు ప్రసాదం పెడతారు కమిటీ వాళ్ళు. సో మొత్తం చెట్లు అయితే కొట్టారు చూడండి. సో ఈ చెట్టు కొట్టేసారు అండ్ ఇక్కడ ఈ చెట్టు కూడా కొట్టేసారు. మొత్తం మన గణేశునికి అడ్డం ఉన్న చెట్లు మొత్తం కొట్టేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఈరోజు మార్నింగ్ అప్డేట్స్. అన్ని పెయింటింగ్ అప్డేట్స్ అయితే కవర్ చేసినాం. అండ్ ఇప్పుడు బాలరాముని కూడా వర్క్ చేస్తున్నారు. సో బాలరాముని విగ్రహం మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపెట్టి ఈ వీడియో ఎండ్ చేస్తా. ఓకే చేస్తా. అండ్ ఇప్పుడు మనం బాలరాముని విగ్రహానికి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ అయితే చూద్దాం దగ్గరకు పోయి. ఫ్రెండ్స్ మనం వీడియో మార్నింగ్ 9 స్టార్ట్ చేసినాం. అండ్ ఇప్పుడు 12 అయితే అవుతుంది. సో బాలరాముని విగ్రహం పెయింటింగ్ కోసం అయితే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా. సో 3 అవర్స్ వెయిటింగ్. సో ఇంకా కాలేదు.
సో 12 దాటింది ఇంకా టైం. ఇక చూడండి, సో మన బాలరాముని విగ్రహం పెయింటింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఇంకా అప్డేట్స్ ఏంటంటే రాహు కేతువుకు సంబంధించిన బాడీ కలర్ కూడా స్టార్ట్ చేసారు. అండ్ భీమేష్ అన్న చేస్తున్నాడు. అండ్ శివపార్వతుల కళ్యాణ మండపంలో ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో మార్నింగ్ పెద్దగా అప్డేట్స్ లేవు. సో పోస్టర్ లేదు, థంబ్నెయిల్, అందుకోసమే కరెక్ట్ ప్రాపర్ పోస్టర్ లేకపోతే మీరు చూడరు అనేసి సో బాలరాముని పోస్టర్ పెడదామని వెయిట్ చేసిన. సో తొందరగా వేస్తారేమో అనుకున్నా, బట్ సో టూ లేట్, చాలా లేట్ అయిపోయింది. అండ్ బాలరాముని విగ్రహం మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాతనే మీకు ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తా. సో వీడియో అప్లోడ్ చేసేలోపు మేబీ 1:30-2 అయితే అవుతుండొచ్చు. వీడియో చాలా లెంతీ కూడా ఉంటుంది. సో దాదాపుగా నాకు తెలిసి 20 నిమిషాలు కూడా వస్తుండొచ్చు. అండ్ చూడండి, సో ఫస్ట్ మకర తోరణం ఉందిగా బాలరాముని వెనకాల. సో మకర తోరణానికి అయితే కంప్లీట్గా ఫస్ట్ బ్లాక్ కలర్ అయితే వేసుకున్నారు, కింద నుంచి పైన వరకు మొత్తం. సో కంప్లీట్గా మకర తోరణం అయిపోయింది. అండ్ ఇప్పుడు సో బాలరాముని కిరీటానికి, ఫేస్కి అండ్ బాణానికి, విల్లుగా అయితే చేస్తున్నారు చూడండి. సో కంప్లీట్గా బాలరాముని విగ్రహం అనేది బ్లాక్ కలర్లో వస్తుంది. అయోధ్యలో ఎట్లయితుందో సేమ్ అదేవిధంగా బాలరాముని విగ్రహం అయితే దర్శనం ఇస్తుంది ఇక్కడ మన హైదరాబాద్ బడా గణేశుని దగ్గర. శ్రీనివాస కళ్యాణం మండపం దర్బార్ పైన డిజైనింగ్ చేస్తున్నారు చూడండి. సో మధ్యలో ఓం వచ్చింది. సో ఇంకా ఫ్లవర్ డెకరేషన్ డిజైనింగ్ అనేది చేస్తున్నారు, చూసుకోవచ్చు. ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకున్నారు, దాని తర్వాత గోల్డ్ కలర్ ఫినిషింగ్ అనేది చేస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడ లోపల కూడా మొత్తము చాక్లెట్ కలర్ అయితే అప్లై చేస్తున్నారు కింద, చూసుకోవచ్చు. కింద అయితే చాక్లెట్ కలర్ అప్లై చేస్తున్నారు పైనుంచి కింద వరకు. సో ఆల్మోస్ట్ ఇంకా వీళ్ళ వర్క్ కూడా అయిపోయింది, ఆర్టిస్టుల వరకు. సో పైన చేసిన తర్వాత ఇంకా ఈ డిజైనింగ్ సో ఇక్కడ కూడా చేయాలి. ఇది చేసి ఈరోజు ఈవినింగ్ లోపు క్లోజ్ చేసేస్తారు వీళ్ళ వర్క్ కూడా. ఇక మన బాలరాముకి అయితే పెయింటింగ్ జరుగుతున్నది. ఇక ఫ్రెండ్స్, మన బాలరాముని విగ్రహం పెయింటింగ్ అయ్యేసరికి ఇంకా టైం పడుతుంది. సో వీడియో అయితే లేట్ అయిపోయింది ఇప్పటికే. సో పొద్దున్న అప్లోడ్ చేయాల్సిన వీడియో సో మధ్యాహ్నం అయితే అయింది. సో ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు గణేష్ నగర్ ఏమేమి జరుగుతున్నాయి ఏంటనేది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్. సో సారీ లేట్ అయిపోయింది, ఏమనుకోకండి.